సీనియర్ జర్నలిస్ట్ ఎండ్లూరి శ్రీనివాస్ పార్థివ దేహానికి చీఫ్ విప్ జీవి నివాళి. వినుకొండ పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్, వినుకొండ వార్తా ఎడిటర్ ఎండ్లూరి శ్రీనివాసరావు ఆకస్మిక మరణం పట్ల పలువురు ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు, ప్రజా సంఘాల నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఎండ్లూరి శ్రీనివాసరావు పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మృతుడి కుటుంబ సభ్యులని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యుల్ని ఓదారుస్తూ ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యం కలగాలని ఆకాంక్షించారు. శ్రీనివాసరావు జర్నలిజాన్ని కేవలం వృత్తిగానే కాకుండా ప్రజాసేవకు వేదికగా మలుచుకున్నారని జీవి ఆంజనేయులు కొనియాడారు. నిష్పాక్షిక వార్తలు, సామాజిక సమస్యలపై ఆయన చూపిన చొరవ పాత్రికేయ రంగంలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఎండ్లూరి శ్రీనివాసరావు ఆకస్మిక మరణం వినుకొండ ప్రాంతానికే కాకుండా మొత్తం పాత్రికేయ రంగానికి తీరని లోటని ఆయన అన్నారు. సమాజంలో జరుగుతున్న అంశాలను ప్రజలకు చేరవేసే బాధ్యతను ఆయన ఎంతో నిబద్ధతతో నిర్వర్తించారని గుర్తు చేశారు. ఆయన సేవలు ఎప్పటికీ మరవలేవని, పాత్రికేయులకు స్ఫూర్తిగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు. ఈ నివాళి కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, పాత్రికేయులు, అభిమానులు, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎండ్లూరి శ్రీనివాసరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అనంతరం కుటుంబ సభ్యులకి తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా అక్కడ విషాద వాతావరణం నెలకొంది.